పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. పసుపుని సంస్కృతంలో హరిద్ర అంటారు. పసుపును నీళ్లలో కలిపి శరీరానికి రాసుకుంటే కొత్త కణాలను వృద్ధి చేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. వయసు రీత్యా వచ్చే ముడతల్ని కూడా రానివ్వదు. సుమంగళులకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. సుమంగళులు తమ భర్తకు శుభాన్ని కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవి ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతోటి చేసే అలంకారాలు ముఖ్యమైనవి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు పసుపును ప్రసాదంగా ఇస్తే ఆ పసుపును ప్రతిరోజు పూజా స్థానంలో ఉంచి పూజించాలి. ఈ విధంగా పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలుగా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహకాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయమవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు. పసుపుతో లక్ష్మీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి. త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది. దేవికి పసుపు రంగు చీరని ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి. దుకాణాల్లో చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపును చల్లితే వెంటనే అమ్ముడుపోతాయి. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటి వారికి డబ్బుకు సమస్య రాదు. కామెర్లు ఉన్నవారు పసుపును దానంగా ఇస్తే ఆ రోగం తొలగిపోతుంది. గృహ దేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది. దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి గల్లాపెట్టిలో ఉంచితే వ్యాపారం బాగా జరుగుతుంది. పాలల్లో పసుపు కలిపి తాగితే జలుబు, దగ్గు తొలగిపోతాయి. పసుపు క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. పసుపు రాసుకుంటే పాదాల పగుళ్ళు తగ్గుతాయి. వారానికి ఒకసారి పసుపు నీటిని తాగితే ఒంట్లోని వేడి తగ్గుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆముదంలో పసుపు కలిపి శరీరానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మ వ్యాధులు అన్నీ తగ్గిపోతాయి. శరీరం మీద ఏర్పడిన దురద పోవాలంటే పసుపు వేపాకుని నూరి శరీరానికి రాయాలి.